పరిచయ వేదికలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నన్ను చూసి ఇట్లా సిగ్గుపడే ఈ దాకా వచ్చిన నువ్వు సిగ్గుపడాలి ప్లీజ్. ఎవరబ్బా ఇది తాగుబోతుని స్టేజ్ మీద ఎక్కించింది? యు నో ఉయాయం యాదమ్మరాజు. కంపు కొడుతుంది ఇక్కడ. అబ్బా ఒక చీప్ లిక్కర్ దగ్గర చెప్తున్నా మా కంపు కొడుతుందని. एक्सक्यूज मी मैडम, आपको हिंदी मालूम है? आपको मालूम है ना हिंदी? मेरे को थोड़ा थोड़ा प्लीज. मेरे को भी కొంచెం ओके. इधर बॉयज है ना मैडम, बहुत अच्छे लोग हैं उन लोग, मगर उसमें एक मुर्गा है. उधर नको जाओ प्लीज. नॉनवेज छोड़ दिया मैंने. राइट, यू आर गुड. అమ్మా నువ్వు రెడ్ డ్రెస్ ఎందుకు వచ్చినావు అమ్మా? ఆడ చూడు దున్నపోతు కూర్చోండు, వచ్చి గుద్దేశాడు. అరే మాట్లాడకరా, తాగుబోతాలు నిజాలు చెప్తారా? చెప్తా, చెప్పు. సద్దంగాడు ఎక్కడ? నాకు తెలియదు ఆడ ఏడు. అరే జేసి వీళ్ళందరూ పెళ్లి చూపులకు వచ్చినావు, నువ్వెందుకు వచ్చినావురా? నేను చేసుకుందామని చెప్పి అలా మొగోళ్ళు లేరు కదరా. అరే నరేష్ ఇట్లా వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిరు. ఓకే, నువ్వెందుకు వచ్చినావురా? నేను పెళ్లి చేసుకుంటానండి. ఎందుకు అంటే వంట వండుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరండి. కుక్కను పెట్టుకో. రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. మీ డాడీ వండ పెట్టుకో. ఈ తాగుబోతులను నరికేయాలబ్బా. అట్లయితే మీ డాడీ నరికేయాలరా ఫస్ట్. వాడు రాసింది మొత్తం మర్చిపోయినా. ముందు ఆ డైలాగ్ వేసి తాగితే మరువగలను, మర్చిపోతే తాగలేను. అదే ఫస్ట్. అదే గిట్ల రావన్నా. నేను ఎందుకు తాగుతానో తెలుసా మీకు? సోమవారం అయితే నా పిల్లం ఏడ కొడుతుందని తాగుతా. ఓకే. మంగళవారం అయితే నా పిల్లం మళ్ళా ఎందుకు గుర్తుకొస్తుందని తాగుతా. బుధవారం ఎందుకు తాగుతావు? అది పెట్టే టార్చర్ పెట్టలేక తాగుతా. సర్లే మర్చిపోయాలి. మరి గురువారం? అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను తాగుతా. శుక్రవారం? నీకెందుకురా సాక్రిఫై చేసిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కొంచెం ఎడిటింగ్ లేపారు, కొంచెం మొత్తం లేపేస్తారులే. పెళ్లి అయ్యింది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది ఆ బాధ. ఆహా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటారో మనుషులు. మరి మీ వాళ్ళు ఎందుకు వచ్చారు? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవడానికి పరిచయ వేదిక కావాలంట వీళ్ళకి. పెళ్లి అయింది కాబట్టి మర్చిపోయాడు, లేకపోతే మొత్తం గుర్తుండేది. మరి రోషన్ కి ఏం అడ్వైస్ ఇస్తారు? పెళ్లి చేసుకో, బాగుంటది. పెళ్లి చేసుకో నా, బాగుంటది లైఫ్, హ్యాపీగా ఉంటది. ఎటు వాళ్ళన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంద్రజ గారు మీరేమంటారు సెగ్మెంట్ గురించి? రాజు హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు. ఒక వైబ్ ఏంటంటే మీ వాయిస్ టెక్స్చర్ లోనే మీరు ఏం మాట్లాడినా పలుకుతుంది, కామెడీగా పలుకుతుంది. వెరీ నైస్ రాజు, గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. మరి రోషన్ మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇట్లా బ్యాడ్ అయిపోయినా, ఫస్ట్ టైం గెస్ట్ వచ్చిర్రు. ఎంట్రీ అదరగొట్టారు, తర్వాత ఎగరగొట్టారు. థ్యాంక్ యూ రోషన్. సాక్షి చాలా ఇష్టం పర్ఫార్మెన్స్. అండ్ మై చీక్స్ ఆర్ ఆల్రెడీ హర్టింగ్ బై ఆల్ ది లాఫ్స్ దట్ ఐ. కాదు కదా, అమ్మాయికి ఏం అర్థమైందో అడగండి ఒకసారి. One second, I understood he was speaking his hobbies. కాదు రాజు, అమ్మాయి ఏం చెప్తుందంటే బుగ్గలు నొప్పి వచ్చేసిందంట నవ్వి. అంటే నాకే అర్థం కాలేదు కదా నేను చేసింది. చాలా ఇష్టం. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ లాంగ్వేజ్ మొత్తం అర్థం రాదు, బట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ అగైన్ లైక్ మ్యామ్ సెడ్, ద వాయిస్ టెక్స్చర్ చాలా ఇష్టం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ యాదమ్ రాజు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.